ఈ రోజు అయితే నేను నితిన్ అన్నని కలవడానికి భీమవరం అయితే వెళ్తున్నాను నర్సాపురం నుంచి. 2 days బ్యాక్ నితిన్ అన్న అయితే నాకు కాల్ చేసి సైకిల్ స్పాన్సర్ అయితే నేను ఇస్తానని చెప్పారు. అయితే నార్మల్ సైకిల్ కాకుండా మంచి సైకిల్ అయితే తీసుకో, అమౌంట్ ఎంతైనా పర్లేదు నేను చూసుకుంటానని చెప్పారు. అయితే విజయవాడ డెకాథ్లాన్ లో తీసుకుంటే లైఫ్ టైం వారంటీ ఉంటుందని చెప్పి ఇద్దరం ఫిక్స్ అయ్యాం. అయితే ఈ రోజు అన్నకి ఇంపార్టెంట్ వర్క్ ఉందని విజయవాడ అయితే వెళ్తున్నాడంట. భీమవరం వచ్చి ఇద్దరం కలిసి వెళ్దామని అన్న చెప్పగానే బైక్ తీసుకుని స్టార్ట్ అయిపోయి భీమవరం వచ్చేసాను. ఇప్పుడైతే నేను భీమవరం వచ్చేసాను. నితిన్ అన్నతో పాటు అయితే మనం విజయవాడ అయితే వెళ్తున్నాం కారులోని. ఈ అన్న ద్వారానైతే నాకు స్పాన్సర్ వచ్చింది. నితిన్ అన్న అండ్ ఫ్రెండ్స్తో కలిసి నాకైతే స్పాన్సర్ ఇప్పించడానికి ముందుకు వచ్చాడు అన్న. సో అందుకని సైకిల్ తీసుకోవడానికి విజయవాడ డెకాథ్లాన్కి అయితే మనం వెళ్తున్నాం. సైకిల్ తీసుకోవడానికి విజయవాడ ఎన్కేపాడులో ఉన్న డెకాథ్లాన్ స్టోర్కి అయితే నితిన్ అన్నతో పాటు కలిసి వచ్చేసాము. ఇదేదో ఎనర్జీ జెల్ అంట మామ, చూడడానికి ₹2 జామ్ ప్యాకెట్ లాగా ఉంది, కానీ దీని ప్రైస్ చూస్తే ₹100. ఫ్యూజ్ ఎగిరిపోయింది నాకైతే. ఈ సైకిల్ వచ్చేసరికి రాక్ రైడర్ ST 100. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 18,000 ఉంది. ఓన్లీ సైకిల్ మాత్రమే 18,000. స్టాండు, మడ్ కార్డ్స్, బెల్లో, సీట్ కవర్, లాక్తో కలిపి అయితే 21,190 అయితే ఉంది. సైక్లింగ్ సెక్షన్ దగ్గర ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ సైక్లిస్ట్ అయితే ఒక అన్న ఉన్నారు. మనం డేకి ట్రావెల్ చేసే డిస్టెన్స్ బట్టి అయితే సైకిల్ సజెస్ట్ చేస్తారు. ఆయన చెప్పిన దాని ప్రకారం నా ట్రావెలింగ్ కి అయితే ఈ ట్రైబన్ RC 100 అయితే సూట్ అవుతుందని చెప్పారు. దీని కాస్ట్ చూసేటప్పటికి నేనైతే షాక్ అయిపోయాను. నితిన్ అన్న అయితే అమౌంట్ డిఫరెన్స్ అయితే చూడకు, సైకిల్ నీకు సూట్ అవుతేనే తీసుకో అని చెప్పారు. అలా ఆ సైకిల్ తో పాటుగా కొన్ని యాక్సెసరీస్ తీసుకుని మనం అయితే బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం నితిన్ అన్నతో పాటుగా. ఇప్పుడైతే మనం బిల్లింగ్ సెక్షన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. బిల్ అయితే చేస్తున్నారు చూడండి. సైకిల్ తో పాటుగా మనం తీసుకున్న యాక్సెసరీస్ అయితే మాత్రం ఇవే. వెనకాల లగేజ్ పెట్టుకోవడానికి క్యారియర్, ఒక స్టాండ్, వాటర్ బాటిల్ మౌంట్ అండ్ ఒక సీట్ కవర్ అయితే తీసుకున్నాము. సైకిల్ తో పాటుగా యాక్సెసరీస్ కూడా నితిన్ అన్నే అమౌంట్ పే చేశారు. అమౌంట్ పే చేసిన తర్వాత బిల్ చూపిస్తే సైకిల్ అయితే అసెంబుల్ చేశారు. అంతా బాగానే ఉంది, కానీ అంత కాస్ట్లీ సైకిల్ నితిన్ అన్న స్పాన్సర్ ఇచ్చినందుకు నవ్వాలో లేదంటే ఆ కాస్ట్ చూసి ఏడవాలో నాకైతే అర్థం కాలేదు. మొత్తానికైతే సైకిల్ అయితే తీసుకున్నాం నితిన్ అన్న ద్వారా. ఎంత అమౌంట్ అయినా సరే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి అన్న అయితే పెట్టుకున్నారు. నాకు సైకిల్ స్పాన్సర్ అయితే నితిన్ అన్న అని చెప్పుకుంటాను నేనైతే. సో నితిన్ అన్న అంటే ఈయన అండ్ వాళ్ళ ఫ్రెండ్తో పాటు వచ్చారు. అన్న మీ పేరన్నా? విజయ్ అన్న అంటే విజయవాడలో చాలా వరకు మన హిందుత్వం కోసం అయితే చాలా వరకు పోరాడుతున్నాడు. అన్నది కూడా అకౌంట్ ఉంది. అండ్ థ్యాంక్ యూ విజయ్, తేజ అండ్ కిషోర్. సో విజయ్, తేజ అండ్ కిషోర్ అండ్ నితిన్ అన్న వీళ్ళైతే నాకు స్పాన్సర్ ఇచ్చారు. వీళ్ళైతే నితిన్ అన్న ఫ్రెండ్స్, వాళ్ళ ద్వారా అయితే నాకు స్పాన్సర్ వచ్చింది. చాలా థ్యాంక్ యూ అన్న, మీరు హెల్ప్ చేశారు కాబట్టి నాకైతే ఇప్పుడు సైకిల్ రైడ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తాను. నితిన్ అన్న విజయవాడ రావడానికి కారణం అయితే వాళ్ళ ఫ్యామిలీతో కలిపి హైదరాబాద్ అయితే వెళ్ళడానికి. ఇంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా సరే నా కోసం అయితే అన్న డెకాథ్లాన్ స్టోర్కి అయితే వచ్చి సైకిల్ ఇప్పించి మరీ వెళ్ళాడు. ఇదైతే నా లైఫ్లో మర్చిపోలేని మూమెంట్. సైకిల్ అయితే బిల్ అయిపోయింది. ఎక్స్ట్రాగా ఒకటి పంపు ఒకటి విడిగా తీసుకున్నాం. మళ్ళీ సైకిల్ కి పంపు కూడా అక్కడే తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఆ సైకిల్ కి పంపు అక్కడైతే సూట్ అవుద్దంట, బయట ఏది పని చేయవంట. సైకిల్ అయితే తీసుకున్నాం కాబట్టి డెకాథ్లాన్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాను.